హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ గోంగూర కర్రీ తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. రైస్లో బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చికెన్ గోంగూర కర్రీ తయారు చేసుకునే ముందు మనము 2 కట్టల మీడియం సైజు గోంగూర తీసుకొని అది కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనం వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక పెనం పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గోంగూర మనము అందులో వేసుకొని ఆ వాటర్ పోయిన వరకు, గోంగూర ఆకులో ఉండే వాటర్ పోయిన వరకు మనం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి మూత పెట్టేటప్పుడు మొత్తం అది వాటర్ అంతా పోయి చక్కగా మనం వేసిన ఆయిల్లో ఫ్రై అవుతుందండి. నేను చూపిస్తున్న విధానంలో చూడండి. మూత పెట్టి తీసేటప్పటికి ఎంత డౌన్ అయిపోయిందో. అప్పుడు నేను ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసేసి అవి కూడా అందులో వేసుకున్నానండి. గోంగూరలో ఈ 2 కలిపి కొంచెం బాగా ఫ్రై అయిన వరకు ఉంచి అది మనం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. మెత్తగా అవసరం లేదు, మీడియంగా చేసుకొని మనం మిక్సీలో బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇంకో పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ నేను తీసుకున్నాను. ఆ సైజు ఆనియన్స్ అయితే ఈ కర్రీకి 2 ఆనియన్స్ తీసుకొని చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలండి. అది వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా చూపిస్తున్న విధానంలో అలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి. నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఆల్రెడీగా నేను గోంగూరలో వేసుకున్నాను కనుక 2 వేసుకుంటున్నాను. దాని తర్వాత చిన్న టమాటోస్ ఒక 2 వేసుకున్నానండి. అది కూడా వేసుకుంటే బాగుంటుందని కర్రీకి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చక్కగా ఫ్రై అయిన వరకు మనం చూస్తున్న విధానంలో ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ కూడా ఇందులో వేసుకోవాలండి. చికెన్లో నేను ఏం మ్యాగ్నేషన్ చేయలేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. వాటర్ ఏం లేకుండా చక్కగా డ్రైన్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలండి. ఉప్పు పసుపు దాని మీద వేసి మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేటప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది కనుక మూత పెట్టి మనము మగ్గించుకోవాలండి. చక్కగాను దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు అది డ్రై అయిపోవాలండి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలండి. మనకు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీగా పచ్చిమిర్చి 2 దగ్గర యూస్ చేసాం కనుక చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించాలండి. అది మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ వాటర్ మనం ఇందులో యాడ్ చేయట్లేదు. తర్వాత లాస్ట్లో మనం ఇందులో వాటర్ వేద్దామండి. ఇది చూడండి, నేను మూత పెడుతూ మగ్గిస్తూ ఆయిల్ అంతా బయటకు వచ్చిన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన ఏమీ రాదండి. ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చూపిస్తున్న విధానంలో మనం కలుపుతూ ఉండాలి. అడుగు పట్టేస్తుంది కనుక మనం చూసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఆల్రెడీగా అన్నీ వేసాను కనుక ఇది చక్కగా ఇంకా రోస్ట్ అవ్వాలి. నేను చూపిస్తున్న విధానంలో రోస్ట్ అయిన తర్వాత మనం గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా అది ఆల్రెడీగా గోంగూర ఆయిల్లో ఫ్రై అయింది కనుక ఎక్కువసేపు అవసరంలే. చక్కగా మిక్స్ అయిన వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చండి. ఇందులో వేసుకున్న తర్వాత మనం కర్రీకి ఎంత వాటర్ కావాలో ఆల్మోస్ట్ 50-80% కుక్ అయిపోయిందండి చికెన్. గోంగూర పట్టాలి కనుక కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మనం ఉడికించాలి. నేను గోంగూర వేసుకున్నాను. దాని తర్వాత వాటర్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేయాలండి. ఇది చక్కగా కుక్ అయిన తర్వాత మనము ఇంకేం వేస్తామంటే ఏం వేయని అవసరం లే, ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం కనుక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్ టేస్టీ గోంగూర చికెన్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది కర్రీ. ఎప్పుడు ఇలా ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేస్తే ఎంతో ఫ్యామిలీలు ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో కామెంట్స్లో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందంటే ఆయిల్ అంతా బయటకు వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాత కూడా చక్కగా దగ్గరగా కర్రీ అయిన వరకు చూడండి. వాటర్గా ఏమీ లేదు, దగ్గరగా కర్రీలా అయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే సింపుల్ టేస్టీ గోంగూర చికెన్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.